మీరు గనక ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా అలానే కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. దీనికోసం నేను నెక్స్ట్ చెప్పే 6 టిప్స్ ఫాలో అయిపోండి. అండ్ అలానే డైలీ 30 మినిట్స్ మీ టైం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అలొకేట్ చేయండి. అంతే. కాంటెంట్ అనేది ఇంగ్లీష్‌లో కన్జ్యూమ్ చేయండి. నేనిప్పుడు ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతున్నా అంటే ఫస్ట్ రీజన్ ఇదే అని చెప్తా. దీనివల్ల మనకి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది ఇదంతా కూడా తెలుస్తుంది. స్టార్టింగ్‌లో మీకు పూర్తిగా అర్థం అవ్వకపోయినా ఇంగ్లీష్‌లోనే చూడండి. దీనివల్ల మెల్లమెల్లగా మీకు ఆ లాంగ్వేజ్ అనేది అలవాటయ్యి అర్థమవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్ని మీరు సింపుల్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే, ఒకవేళ మీకు స్కిన్ కేర్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే, ఒక కాంటెంట్ క్రియేటర్ ఎవరైతే ఇంగ్లీష్‌లో స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ చేస్తారో వాళ్ళని పిక్ చేసుకోండి. సో, మీరు స్కిన్ కేర్ ట్రెండ్స్‌ని మిస్ అవ్వరు అండ్ మీ ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ ఫిట్‌నెస్ ఉంటే, ఫిట్‌నెస్ క్రియేటర్ ఎవరైతే ఇంగ్లీష్‌లో చెప్తారో వాళ్ళని మీరు పిక్ చేసుకోండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. బుక్స్ చదవడం. బుక్స్ చదవడం వల్ల మీరు ఎవ్రీడే కొత్త కొత్త వర్డ్స్ అనేవి తెలుసుకోవచ్చు. ప్లస్ మీకు గ్రామర్ అండ్ వొకాబులరీ మీద కూడా ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో, ఇది 2 విధాలుగా వర్క్ అవుతుంది. ఇమిటేటింగ్ అదర్స్. ఏదైనా ఒక యూట్యూబ్ షార్ట్ లేదా ఇన్‌స్టా రీల్‌ని పిక్ చేసుకోండి. ఆ వీడియో ఇంగ్లీష్‌లో మాత్రమే ఉండాలి. ఫస్ట్ ఒక సెంటెన్స్‌ని వినండి. తర్వాత రిపీట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ విని రిపీట్ చేయండి. ఇలా మీరు అన్ని సెంటెన్సెస్‌కి చేసిన తర్వాత ఒకసారి వీడియో మొత్తం ప్లే చేసి, తర్వాత మీరు ఆ సమ్మరీని చెప్తూ ఒక వీడియో రికార్డ్ చేసుకోండి. ఎవరినో కాపీ చేస్తున్నాం ఏంటి అని వరీ అవ్వద్దు. ఎప్పుడైతే వాళ్ళ టోన్, యాక్సెంట్, పాజెస్ ఇలా మనం కాపీ చేస్తామో అప్పుడు మన మైండ్ అండ్ మౌత్ ఇంగ్లీష్‌కి అలవాటవుతాయి. ఇది ఇప్పుడేం కాదు గానీ, ఒక 30 డేస్ తర్వాత డెఫినెట్‌గా మీరు రిజల్ట్స్ అనేవి నోటీస్ చేస్తారు. ఏఐని గనక మీ అడ్వాంటేజ్‌కి యూజ్ చేయకపోతే ప్లీజ్ ఏఐని యూజ్ చేయండి. ఆల్రెడీ మీరొక వీడియో రికార్డ్ చేశారు కదా! వెళ్ళి అది ఏఐకి ఇచ్చి, తర్వాత మిస్టేక్స్ ఎక్కడ చేశారో, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ మొత్తం ఒక ఫీడ్‌బ్యాక్ ఇవ్వమనండి. దీంతో మీరు డైలీ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇంకా ఏఐతో మనం రోల్ బేస్డ్ కాన్వర్జేషన్స్ అనేవి కూడా చేయొచ్చు. ఎలా అంటే ఏఐ మీకు డాక్టర్, మెంటర్, టీచర్ ఎలా కావాలంటే అలా యాక్ట్ చేస్తుంది. సో, మీరు రియల్ లైఫ్ కాన్వర్జేషన్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. ఇది మనకి 24/7 హెల్ప్ చేస్తుంది అండ్ జడ్జ్‌మెంట్ అనేది అసలే ఉండదు. జర్నలింగ్. మీరు ఈరోజు ఏం చేశారు? ఏం నచ్చాయి? ఏం నచ్చలేదు? ఇదంతా కూడా ఒక సింగిల్ పేజ్‌లో రాయడం స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్‌లోనే. పర్ఫెక్ట్ సెంటెన్సెస్ వస్తే రాద్దామని మాత్రం కూర్చోవద్దు. మీరు జర్నలింగ్ చేసేది క్లారిటీ ఆఫ్ థాట్, మీ ఫీలింగ్స్‌ని ప్రాసెస్ చేసుకోవడానికి, డైలీ అసలు ఏం తెలుసుకున్నారు, ఇలాంటివన్నీ రాయడానికి మాత్రమే. జర్నలింగ్ చేసేటప్పుడు దాని పర్పస్ గురించి మాత్రమే చేయండి. బట్ ఎప్పుడైతే మీరు ఇది ఇంగ్లీష్‌లో రాయడం మొదలుపెడతారో, మీరు ఇంగ్లీష్‌లో ఆలోచించడం మొదలుపెడతారు. మెల్లమెల్లగా ఏమవుతుందంటే, మీరు ఫస్ట్ మీ నేటివ్ లాంగ్వేజ్‌లో ఆలోచించి, తర్వాత ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి, తర్వాత ఇంగ్లీష్‌లో రాయడం కన్నా, డైరెక్ట్‌గా మీరు ఇంగ్లీష్‌లో ఆలోచించడం అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్‌లో కొన్ని లైన్స్ రాసినా పర్లేదు. మిస్టేక్స్ వచ్చినా పర్లేదు. కానీ మీరు కన్సిస్టెంట్‌గా చేయండి. ఇలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మీకు ఇంగ్లీష్ అనేది నేచురల్‌గా ఆలోచించడం అలవాటయిపోతుంది. ఈ ఒక్క స్టెప్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇనీషియల్‌గా మీకు 10-15 మినిట్స్ పడుతుంది. బట్ గ్రాడ్యుయల్‌గా మీరు 5 మినిట్స్ కన్నా లోపే రాసేయొచ్చు ఒక సింగిల్ పేజ్. ఇవన్నీ మనం ఫాలో అయినా కానీ ఇంగ్లీష్‌లో మాట్లాడకుండా ఆపేవి మాత్రం 2 విషయాలు. ఒకటి ఫియర్ ఆఫ్ ఎంబారస్మెంట్, 2 ఈగో. నేను ఇంగ్లీష్‌లో సరిగ్గా మాట్లాడకపోతే అసలు వాళ్ళేమనుకుంటారో, జడ్జ్ చేస్తారేమో, వాళ్ళ ముందు నేను స్టూపిడ్‌లా కనపడతానేమో ఈ థాట్స్ ఒకవైపయితే, అసలు నేను వేరే వాళ్ళ ముందు ఎందుకు తక్కువగా చేసి చూపించుకోవాలి, నేనెప్పుడూ సుపీరియర్‌గా ఉండాలి కదా! అని ఈ ఈగో ఇంకో పక్కన ఆపరేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ 2 పక్కన పెడితేనే మనం ఏదైనా నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తాం. ఈ ఎంబారస్మెంట్ థింగ్ అంటారా? మీరే చెప్పండి. మీరు లాస్ట్ టైమ్ ఏదైనా ఒక ఎంబారస్డ్ థింగ్ మీ ఫ్రెండ్స్ గురించో, రిలేటివ్స్ గురించో లేదా మీ కజిన్స్ గురించి గుర్తుపెట్టుకున్నది ఏదైనా? ఏది గుర్తులేదు కదా! అంతే. మనం వాళ్ళ ఎంబారసింగ్ థింగ్స్ అనేవి నోటీస్ చేయడం పైన టైం ఎక్కువ ఫోకస్ చేయం. మనం మన పని చేసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారనుకోండి. మీరు రోడ్ పైకి వెళ్తారు. ఎవరో ఒకరు మీకు నేర్పిస్తూ ఉంటారు. కొన్ని ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే మీరు సొంతంగా మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారో, మీరు ఇంకొకరిని చూసినప్పుడు మీరు రియలైజ్ అవుతారు. మీరు వాళ్ళని పట్టించుకోరు. మీరు మీ ఓన్ డ్రైవింగ్ పైన కాన్సంట్రేట్ చేస్తారు. సేమ్ ఇది కూడా అంతే. పీపుల్ మిమ్మల్ని నోటీస్ చేసి, మీరు చేసిన ఎంబారస్ థింగ్స్ ఇవన్నీ పాయింట్ ఔట్ చేయరు. వాళ్ళు వాళ్ళ వర్క్ పైన కాన్సంట్రేట్ చేస్తారు. జస్ట్ మీ జర్నీననేది నోటీస్ చేస్తారు.
మనమేంటంటే అసలు ఫైనల్ థింగ్ పైన చాలా అబ్సెస్ అయిపోయి, మనం అసలు ఎంతవరకు రీచ్ అయ్యామనేదే మర్చిపోతాం. ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్‌కి ఒక మీడియం మాత్రమే. ఒకవేళ మీరు మాట్లాడేటప్పుడు మిస్టేక్స్ చేసినా కానీ, మీరు చెప్పే మెసేజ్ వేరే వాళ్ళకి కన్వే అయితే చాలు. ఫైనల్‌గా ఇంగ్లీష్ రాకపోతే లెస్ ఇంటెలిజెంట్ అని కాదు. ఈ వీడియో నుంచి మీరు ఫస్ట్ పిక్ చేసుకునే 2 టిప్స్ ఏంటో నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.